ప్రతి ఒక్క మిషన్కి సాంగ్ బావు 3 బుల్లెట్లు మాత్రమే తీసుకెళ్లేవాడు, భూమిపై అత్యంత శక్తివంతమైన స్నైపర్ రైఫిల్తో. మొదట అతను కిటికీకి ఉన్న గాజుకు ఖచ్చితమైన గుండ్రటి రంధ్రం చేసేవాడు. ఈ విధానం బుల్లెట్ను ఆ రంధ్రం గుండా ఖచ్చితంగా పంపేది. సాంగ్ బావు తన స్నైపర్ రైఫిల్ను సిద్ధం చేసేవాడు. ఆ రైఫిల్ 5.2 మీటర్ల పొడవు, దాని బ్యారెల్ ఒక మనిషి తలకంటే పెద్దది. అతనికి ఒక చెడు అలవాటు ఉండేది, ప్రతి షాట్కు ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఈ మిషన్ తన చివరిదని అతనికి తెలియదు. ఇదిలా ఉంటే బాగా కాపలా ఉన్న కాన్వాయ్ ఒక తలకు నల్లటి బట్ట కప్పివేసిన టార్గెట్ వ్యక్తిని తీసుకెళ్తోంది. కాన్వాయ్లో 2 పోలీస్ కార్లు, 3 ఎస్యూవీలు ఉన్నాయి. మొత్తం రూట్ను స్నైపర్లు బాగా గమనిస్తున్నారు. ఒక కన్ను టార్గెట్పై, మరొక కన్ను ప్రమాదాల కోసం ఉంచాడు. కాన్వాయ్ మలుపు తిరిగి సాంగ్ బావు దృష్టిలోకి వచ్చినప్పుడు అతను షాట్ చేయలేదు. నమ్మకమైన సమాచారం ఆధారంగా అసలు టార్గెట్ ఆ వాహనాల్లో లేదని అతనికి తెలుసు. ఇది ఒక ఉచ్చు. అంతా అతని నియంత్రణలో ఉన్నట్లు కనిపించింది. కాన్వాయ్ సురక్షితంగా దాటిపోయింది. కొంత సమయం తర్వాత ఒక తెల్లటి వ్యాన్ పోలీసు స్టేషన్ నుండి బయల్దేరింది. కొత్త సమాచారం ప్రకారం అసలు టార్గెట్ ఆ వ్యాన్లో ఉన్నాడు. వ్యాన్ రోడ్డుపైకి వచ్చినప్పుడు మరో హిట్ మ్యాన్ దాన్ని వెంబడించడం మొదలుపెట్టాడు. వ్యాన్లో అందరూ అప్రమత్తమయ్యారు. ఆఫీసర్ బ్రాండన్ గమనించాడు, ఒక కాడిలాక్ కారు వారి వెనక ప్రమాదకరంగా దగ్గరగా వస్తోంది. కెప్టెన్ ఆ కారులోని హిట్మ్యాన్తో వ్యవహరిస్తుండగా బ్రాండన్ జాబ్ స్నైపర్ను కనుక్కోవడం. అకస్మాత్తుగా సాంగ్ బావు తన మొదటి షాట్ కాల్చాడు. వ్యాన్ పూర్తిగా నాశనమైంది. బయటిదాడి చేసేవారిని తీసేశారు, కానీ స్నైపర్ ఎక్కడ ఉన్నాడో ఇంకా తెలియలేదు. సాంగ్ బావు రెండో షాట్ కొట్టాడు, కానీ ఇంతలో అతని లొకేషన్ కనిపెట్టి బ్రాండన్ జాబ్ అతని వైపు గురిపెట్టి కాల్చాడు.